తెలిసింది, అందరికన్నా ముందే తెలిసింది, ఏం మాట్లాడారు, ఇట్లాంటి విషయాల మీద కనీసం విచారణ కూడా చేయలేదు కదా. అంటే వారు అడిగేది కూడా అదే కదా సునీత గారు. ఇప్పుడు సార్ ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా దీంట్లో లింక్ చేస్తూ ఆయనకి ఏ టైంకి కాల్ వచ్చింది, ముందే ఎలా తెలిసిందన్న విధంగా మన దగ్గర సాక్ష్యాధారాలు లేవు. సిబిఐ దగ్గర కూడా డైరెక్ట్ గా ఆయన ఇన్వాల్వ్ చేస్తూ లేవు. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అయింది ఏపీలో, ఎవరి హయాంలో అయిందండి? వైసీపీ హయాంలోనే అయింది కదా. మరి ఇప్పటి వరకు మన ఓన్ సీట్ మన కూటమి ప్రభుత్వంలోనే సాక్షాత్ మరి ఆయన సీఎంఓ నుంచి కూడా డైరెక్ట్ గా లింకేజెస్ ఎస్టాబ్లిష్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటివరకు ఎందుకు పిలవలేదండి సీట్? అలా డైరెక్ట్ పిలవడానికి ఉండదు. సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎవిడెన్స్ డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఒక ఎక్స్-సీఎం హోదాలు ఉన్న వ్యక్తిని మీరు డైరెక్ట్ గా పిలవడానికి ఉండదు. అట్లా యూ హావ్ టు గో విత్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఆ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తూ లేవు. నేను చెప్పేది ఒక మాట, మిత్రుడికి ఒక మాట. ఆయన ఎవరైతే ఒక కలాం పేరు మీద ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయన పాండ్ స్టేట్మెంట్, మేము మీటింగ్ లో ఉన్నాము ఉదయం 4:30. అజయ్ కల్లాం మేము అక్కడ ఉన్నాము. we received a call అంటే we not he somebody called to someone అండ్ ఆయన వెళ్ళి మాట్లాడేసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాతో చెప్పారు ఉదయం 4:30 అని. ఈజ్ ఇట్ నాట్ ఎవిడెన్స్? తర్వాత చేంజ్ చేసేది నేను కూడా చేస్తాను, అది వేరే విషయం, వదిలేసేయండి. అదే ఆ తర్వాత అట్లాగా ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. అట్లాగా ఆ మీటింగ్ లో ఒక అజయ్ కల్లామే లేడు, ఇంకా 3-4 ఉన్నారు. ఆ 3-4 ఫాన్ స్టేట్మెంట్ ఏంటంటే మాకు ఆయన కాల్ వచ్చింది, తర్వాత మార్చాడా లేదా అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకు మార్చాడు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక్క నిమిషం అండి. నువ్వు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేసి నో అది నా స్టేట్మెంట్ కాదంటే నీ మీద ఏ ప్రలోభాలు లొంగింది అంటే సాక్షిని బెదిరించడము, సాక్షిని ఇంకో రకంగా తప్పుదవ పట్టించి మళ్ళీ ఆ వాంగ్మూలాన్ని మార్చే రైట్ సాక్షికి ఉంటదా? ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆవిడ అడిగింది ఏంటి? అక్కడే ఆయన కలాం గారినో లేకపోతే ఇంకోటి అక్యూజ్ చేయటం లేదా? ఆమె ఆయన చెప్పాడు కదా, తర్వాత మార్చాడు. ఎందుకు మార్చాడు? ఆ టైంలో కాల్ వచ్చిందా లేదా? ఉదయం 4:30కి వచ్చింది. ఆయన చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన బాధ్యత ఆ ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్ మీద ఉంటుందా ఉండదా? ఏంటి మనం అంటే ఏమి యాంగిల్ లో తీసుకున్నాం కేసుని, విచ్ యాంగిల్ వీఆర్ లుకింగ్ అంటే అక్కడ ఇట్స్ ఏ వెరీ క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఆ సిఐ దగ్గర నుంచి ఆ సిఐ కూడా మార్చాడు స్టేట్మెంట్. నేనేమంటా అంటే ఇవన్నీ పక్కన పెట్టండి, దస్తగిరి అనే వ్యక్తి ఉన్నాడు. దస్తగిరి అనే వ్యక్తిని సిబిఐ ఎందుకు అప్రూవర్ గా మార్చింది? ఒక కేసులో ఒక అప్రూవర్ గా ఒక వ్యక్తిని అప్రూవర్ గా మార్చిన తర్వాత తనకు కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకుంటది కదా. ఆ తీసుకున్న దాంట్లో దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇచ్చిన దాని మీద ఇన్వెస్టిగేషన్ రావాలి కదా. అవన్నీ వదిలేసి ఇప్పుడు సిట్టు మా మిత్రుడు చెప్తున్నాడు కృష్ణకాంత్ గారు ఏమని లిక్కర్ స్కామ్ లో ఆయన పేరు మీద అట్లా పిలవడానికి వీలేదు. వివి రావుగా వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పనిచేసిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి సార్. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలంటే పిలవండి. మరైతే సిట్టు మన ఆధ్వర్యంలో పనిచేస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు సమన్స్ ఇచ్చి పిలిపియండి సార్. పిలిపియండి సార్. మరి ఒక్క నిమిషం సుప్రీం కోర్ట్ ని సిబిఐ I will tell you everything has to follow its own procedure of law. You cannot directly accuse the Supreme Court citing it has done wrong. I will tell you the classic examples. I will tell the classic examples. Then ask your సిట్ మన ఆధ్వర్యంలో ఉంది కదా, చెప్పండి. నేను చెప్తాను వినండి, నేను క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి. మీకు లేదని ఎట్లా చెప్తారట్లా? నేను చెప్తాను క్లాసిక్ ఎగ్జాంపుల్స్. That's what I'm saying. The linkage has to be established. Economic offenses గాని మర్డర్ కేసెస్ గాని డైరెక్ట్ గా లింకేజ్ ఎస్టాబ్లిష్ చేయాలి. నేను చెప్తాను వినండి క్లాసిక్ ఎగ్జాంపుల్స్. అజయ్ కల్లాం గారి సార్ లెట్ మీ కంప్లీట్. అజయ్ కల్లాం గారి మీరు అడిగారు కూడా ఒకసారి, అది కూడా కన్ఫర్మ్ చెప్తాను. అరే లెట్ మీ ఫినిష్ అండి. మీరు అడిగారు మీరు క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఐ విల్ టెల్ యు మీ కళ్ళ ముందు జరిగింది, నా కళ్ళ ముందు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ నేను కూడా 100 చెప్తాను. వేర్ ద లింకేజ్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. డైరెక్ట్ ఎవిడెన్స్ ఉన్న చోట్ల చెప్తున్నా నేను. డైరెక్ట్ గా ఒక్క నిమిషం ఆగండి కృష్ణ కదా. సో మిత్రుడు లీగల్ నాలెడ్జ్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను అది లీగల్ పర్సన్ గా. సుబ్బారావు గారు చెప్తారు,
వారు కూడా అడ్వకేట్ చెప్పండి మరి నాకు తెలియదని చెప్తున్నా. నేను అంటుంది అది కాదు. లేదు ఒక్క నిమిషం వినండి సార్. కాదు ఒక్క నిమిషం సార్, వినండి సార్. ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు మనకి ముగ్గురు TDP అడ్వకేట్స్ అధికార కూర్చున్నారు ప్రతినిధి మీరు. ప్యానెల్లో. టీడీపీ అధికార వినండి ప్రతినిధి సార్. మీరు. ఒకసారి అడగండి, ఒకసారి చెప్పండి మన సిట్ అరే జగన్మోహన్ రెడ్డి లీగల్ స్కామ్ ఎందుకు సమన్ చేయలేదు చెప్పండి సార్. మీరు లీగల్ అరే మీకెంత నాలెడ్జ్ ఉందో నాకు అంతే నాలెడ్జ్ ఉంది. సార్ సుబ్బారావు గారు వెయిట్ చేయండి సార్ అదే ఒక్క చెప్పండి నిమిషం. చెప్తాను వినండి, చెప్తాను వినండి, ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వింటే చెప్తా నేను. చెప్పండి. నేనేమంటా అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి కాళేశ్వరం దాంట్లో నోటీస్ ఇవ్వలే, దాంట్లో సిట్ ఏమన్నా ఇప్పుడు direct లిక్కర్ ఒక్క స్కామ్ లో నిమిషం జగన్మోహన్ వినండి రెడ్డికి సార్. ఇంకెందుకు వినండి నోటీస్ సార్, ఇవ్వలేదు? వినండి సార్, మన వినండి సార్ సిట్ మీరు సార్ దానికి కృష్ణకాంత్ గారు సంబంధించి కృష్ణకాంత్ గారు వినండి లెట్ హిమ్ సార్. లెట్ హిమ్ కృష్ణకాంత్ గారు నాకు తెలుసు, నేను అరే, చెప్పా చాలా. వినండి కృష్ణకాంత్ గారు వినండి సార్, కృష్ణకాంత్ గారు వినండి లెట్ సార్, హిమ్ ఫినిష్ ప్లీజ్. లిజనింగ్ ఇస్ ద బెస్ట్ వే టు ఆన్సర్. Sir, you cannot link A to B, B to C and A to C directly. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్వెస్టిగేషన్. ఓకే సార్ మీరు ఫినిష్ చేయండి ప్లీజ్. కేసీఆర్ కి కాళేశ్వరం కేసులో నోటీసులు ఏమి లింక్ ఎస్టాబ్లిష్ ఇచ్చారా? ఒకటి 1995 నుంచి 2004 వరకు పనిచేసేట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద రాజశేఖర రెడ్డి సీఎం అవ్వగానే 17 సిట్లు ఫైల్ చేశారు, గుర్తుపెట్టుకోండి, 17 సిట్లు. దాని మీద కేసులు వాదించింది రామచంద్రరావు. ఆయన గతించిపోయిన ఆయన అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ తెలంగాణ హైకోర్టు, అప్పుడు ఉమ్మడి హైకోర్టులో రామచంద్రరావు గారు, బహుశా సుబ్బారావు గారు తెలిసి ఉంటది. 17 కేసులు, 17 సిట్లు వేశారు. మాజీ ముఖ్యమంత్రికి కుప్పంలో ఇజ్రాయలీ టెక్నాలజీ మీద నోటీస్ ఇచ్చి పిలిపించి సార్ ప్లీజ్ కంక్లూడ్ సార్. ఏది బెంచ్ మీద కూర్చోబెట్టారు, బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఇట్ ఈస్ నాట్ మీన్ దట్ నోవేర్ ఇన్ ద లాలో ఎక్కడ కూడా అనుమానితుడిని కూడా ప్రశ్నించే అధికారము చట్టానికి ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ అనేది నువ్వు జైలు పంపడానికి, అంతే తప్ప అనుమానితుడిని ఎవడైనా సరే పిలిపించి నోటీస్ ఇచ్చి పిలిపించే రైట్ ఈ చట్టానికి భారతదేశంలో ఉన్న ఓకే చట్టాలకు ఉన్నాయి. ఒక్కసారి ఇప్పుడు సుబ్బారావు గారితో మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు ప్లీజ్ కంటిన్యూ అవుతే సునీత మనకి గారికి అన్యాయం జరిగిందా లేదా అన్నది చాలా అన్యాయం ముఖ్యమైన జరిగిందనే పాత్ర చెప్తున్నాము, ఇది. దాని తగ్గట్టుగానే ముందుకెళ్తుంది. కానీ దాన్ని యూ కెనాట్ బ్లేమ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద సిబిఐ. Yes, 100% I will blame. అది 100% ఇంతకీ విద్యాసాగర్ గారు దానికి సమాధానం చెప్పలేదు. 100% I will మన blame. హయాంలో జరుగుతున్న సీట్లో 100% జగన్మోహన్ రెడ్డికి చెప్తాను. సమన్స్ ఎందుకు ఇవ్వలే అంటే ఆయన కాళేశ్వరం అదే ఇంకోటి ఏదో ఎందుకు చెప్తాడు. ఇవ్వలేదు, ఎందుకు జగన్మోహన్ ఇవ్వలేదు, రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు చెప్పలేదు నాకు ఇప్పటివరకు ఆన్సర్. ఎందుకు ఇవ్వలేదు, విద్యాసాగర్ గారు ఇదే అడగండి. Are you questioning the sit? You have a right to say ask the sit. I have a right to ask the Supreme Court also. That's what I'm saying. It is my- I'm not questioning. Okay, sir. I have a right Sit to ask has the its Supreme own Court also. ఇప్పుడు కాదు ఒక్క నిమిషం President కూడా అడుగుతాను. ఒక్క నిమిషం కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కృష్ణకాంత్ గారు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఆగండి. విద్యాసాగర్ గారు కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం లీగల్ పర్సన్ సార్, బట్ దట్ డజంట్ ఇప్పుడు కాదండి everyone has their own right to reserve their right to condemn. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం On the Supreme Court, Honorable Supreme Court and the CBI constitutional bodies, I am condemning it. ఓకే ఒక్క నిమిషం కాదు విద్యాసాగర్ గారు కృష్ణకాంత్ గారు మీరు ఆగాలి. నేను ఒకసారి సుబ్బారావు గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం అండి. Whatever it is, it will go according to the law. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళారు, పబ్లిక్ ఇంటర్వెన్షన్ అయితే మంచిదే కదా. నేను చెప్పింది అదే కదా, పబ్లిక్ ఇంటర్వెన్షన్ అయితే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళేందుకు మంచిదే. అది ముందుకెళ్ళాలి కదా, అందరం కోరుతున్నది. సునీతమ్మ గారికి న్యాయం కాదు చేయాలని ఓకే సార్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మీరు ఆగండి ప్లీజ్. నేను సుబ్బారావు గారితో మాట్లాడాలి ప్లీజ్. సార్ ఇప్పుడు మీరంతా లీగల్ ఎక్స్పర్ట్సే, మళ్ళీ మీరు దీని మీద ఇక్కడ వాదనలు పెడితే కాదు. అంటే విషయం మనం తీసుకొచ్చారు మీరు ఇవాళ, అది ప్రాబ్లం అవుతుంది. కాదు అదేలేండి ముగ్గురు అడ్వకేట్సే.
కాబట్టి మీరు కేసును వాదిస్తున్నారు మీరంతా అలా ఉంది. సార్ కేసు కాదు సార్, కాన్స్టిట్యూషన్ బాడీస్ ని సుప్రీం ఆనరబుల్ సుప్రీం కోర్ట్ సుబ్బారావు గారు ఒప్పుకుంటారు, సుబ్బారావు గారు కూడా ఒప్పుకుంటారు. కాన్స్టిట్యూషన్ బాడీస్ అవి ఇప్పుడు సుబ్బారావు గారు ఏం చెప్తారో విందాం, సుబ్బారావు గారి వర్షన్ విందాం అండి. ఒక్క నిమిషం, మీరు మాట్లాడారు కదా సార్, మీరు మాట్లాడారు కదా. కాదు ఓకే, నేనేమంటానంటే సుబ్బారావు గారితో సుబ్బారావు గారు సార్, సుబ్బారావు గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, బట్టే 30 రోజుల నుంచి ఢిల్లీలో అల్లకల్లోలం ఉంది. అంటే పాసింగ్ కామెంట్స్ ఇష్ట ప్రకారం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, కూర్చొని ఇష్ట ప్రకారం ఇస్తామా? సుబ్బారావు గారితో సార్, ఇష్యూ విత్ ద థింగ్ యు గో అండ్ ఇంప్లీట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ దెన్. సుబ్బారావు గారు సరే, సుబ్బారావు గారు వారి వర్షన్ వారు చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి మీరెవరండి చెప్పడానికి సార్, ఒక్క నిమిషం సార్, మీరు అందరూ ఆగండి సార్ ప్లీజ్, ఒక్క నిమిషం, మీరిద్దరు ఆగాలి సార్ ప్లీజ్. కామెంట్ చేయొద్దు అని చెప్పారంటే మీకు లేదు అంతే. ఇది సుప్రీం కోర్ట్ చేయడానికి లేదా కండెమ్ అంటారా సార్? మీరు చేసుకోండి. Then what about the murder? Then what about the murder? Then implead in the Supreme Court and go and fight there. నాకు లోకల్ సార్ ఓకే సార్, ఓకే ఒక్క నిమిషం అండి. You have everything. You are a legal person. You have legal standing. Go and implead there. లోకల్ స్టాండ్ ఉందా? సార్ లోకల్ స్టాండ్ ఉందా? మీరు ఇలా మాట్లాడితే కంటిన్యూస్ గా సార్, లోకల్ స్టాండ్ ఉందా? ఎవరికి లోకల్ స్టాండ్ ఆ కేసులో? సార్ సుబ్బారావు గారిది తీసుకోండి. డిస్కసింగ్ విద్యాసాగర్ గారు మీరు ఆగాలి ప్లీజ్, మీరు ఆగాలి. విద్యాసాగర్ గారు మీరు కూడా ఆగాలి ప్లీజ్, ఒక్క నిమిషం. సుబ్బారావు గారు తీసుకోండి. సుబ్బారావు గారితో మాట్లాడతాను. సో కాదండి, డిబేట్ స్టార్ట్ అయ్యింది సేపు అవుతుంది, నేను సుబ్బారావు గారు వాయిస్ తీసుకుంటారంటే మీరు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. సార్ సుబ్బారావు గారు సరే, వారి ఎవరి ఒపీనియన్ వారు చెప్తున్నారు, మీరు ఇప్పటివరకు విన్నారు డిస్కషన్లో, ఎవరి ఒపీనియన్ వారు చెప్తున్నారు. సరే